హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ప్రైవేట్ సాంగ్ మీద అయితే హోలీ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చే ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. అండ్ ఈ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని ఫుల్గా అయితే చూడండి, అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి హోలీ 3 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది మీకు. మీరు స్టార్టింగ్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత 2.4 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. ఇలా ఫిల్ అయిన ఫోటో మీద ట్యాబ్ ఇసి లిరిక్స్ కిందకైతే తెచ్చుకోండి. ఫోటోని అయితే లిరిక్స్ కిందకైతే తెచ్చుకోండి. ఇలా తర్వాత మళ్ళీ 2.4 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ 4 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి లిరిక్స్ కిందకైతే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి లిరిక్స్ కిందకైతే తెచ్చుకోండి. ఇలా ప్రతి ఫోటో సెలెక్ట్ చేసుకుని లిరిక్స్ కిందకైతే తెచ్చుకోండి. టోటల్ 9 ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి లిరిక్స్ కిందకైతే తెచ్చుకోండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను, మీరు 1 by 1 సెలెక్ట్ చేసుకుని లిరిక్స్ కిందకైతే తెచ్చుకోండి. తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని 19.3 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ ఇసి లిరిక్స్ కిందకైతే తెచ్చుకోండి. ఇలా 1 by 1 అన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకుని లిరిక్స్ కిందకి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ముందు మీరు లిరిక్స్ ఫేస్ మీద రాకుండా చూసుకోండి, ఇలా పక్కకు వచ్చేటట్టు చూసుకోండి. కావాలంటే ఫోటోని అయితే పక్కకు జరుపుకోండి. ఇలా ఫస్ట్ అయితే మీరు అన్ని లిరిక్స్ చూసుకోండి. ఫస్ట్ ఇలా ఫేస్ మీద వస్తుంది, కొంచెం పక్కకు జరుపుకోండి. తర్వాత ఎఫెక్ట్ ఇచ్చేటప్పుడు టిల్స్ యాడ్ అవుతుంది, ఇలా పక్కకు జరుపుకోండి. ఇలా తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ ఇసి మూవ్ ఆర్డర్స్ వెళ్ళి స్టార్టింగ్ 2 కీ యానిమేషన్ తెచ్చేయండి. స్టార్టింగ్ 2 కీ యానిమేషన్ ఇచ్చిన తర్వాత స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి. ఇలా ఫోటోని అయితే లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి. లెఫ్ట్ సైడ్ జరుపుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది యానిమేషన్. మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ ఇసి మూవ్ ఆర్డర్స్ వెళ్ళి స్టార్టింగ్ 2 కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు రైట్ సైడ్ అయితే జరుపుకోండి. ఇలా రైట్ సైడ్ అయితే జరుపుకోండి. లిరిక్స్ ఎటువైపు నుంచి వస్తున్నాయో అటువైపు అయితే ఫోటో అయితే జరుపుకోండి. తర్వాత మళ్ళీ థర్డ్ ఫోటో మీద ట్యాబ్ చేసి మోటార్స్ వెళ్ళి 2 కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి స్టార్టింగ్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి. ఒక ఫోటో రైట్ సైడ్, ఒక ఫోటో లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకోండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను, మీరు 1 by 1 అన్ని ఫొటోస్కి కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. ఇలా అయితే ఉంటుంది యానిమేషన్. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. ఇక్కడ థర్డ్ ఫోటో కింద మీకు ఎఫెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత సెకండ్ ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా ప్రతి ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. అన్ని ఫోటోకి ఒకటే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఫోటో మీద ట్యాబ్ ఇస్తే ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి.
మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా ప్రతి ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత లాస్ట్ ఫోటో మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.